సూపర్ స్టార్ కృష్ణ, అందాల తార జయప్రద ఇద్దరు కలిసి 45 సినిమాలకు పైగా నటించారు. 1976 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ మొదలుకొని 2002 సంవత్సరం చంద్రవంశం సినిమా వరకు కనుక చూసుకుంటే వీళ్ళ ప్రయాణం అంటే సినిమా ప్రయాణం 26 ఏళ్ల పాటు జరిగింది. 26 ఏళ్లలో 45కు పైగా సినిమాలు, అద్భుత విజయాలు, 90% పైగా స్ట్రైక్ రేటు. ఇవన్నీ చూసుకుంటే మన భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో వీళ్ళు ఒక అందమైన జంట, అలాగే ప్రేక్షకులు మెచ్చిన జంట, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మర్చిపోయినటువంటి జంట అని మనం చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళ ప్రస్థానం ఎలా మొదలైంది అని మనం చూసుకుంటే 1976 సంవత్సరంలో ఒకే రక్తం అనేటువంటి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అందులో జయప్రద చూసి కృష్ణరాజు ఒకంత ఆశ్చర్యపోయారు. అప్పటికి ఆవిడ వయసు 14 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఏంటి, అమ్మాయి నా పక్కన హీరోయిన్గా వేయటం ఏంటి, అమ్మాయి ఏమో చాలా బక్కపలుచుగా ఉంది, నాతో పోల్చి చూస్తే చాలా చిన్నది, అసలు సినిమాకి పనికొస్తుందా రాదా అని డౌట్ ఆయనకి. ఈ సినిమాకి డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి. కృష్ణరాజులో ఏమాత్రం కాన్ఫిడెన్స్ కలగజేయలేకపోతున్నారు ఈ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణకి మంచి మిత్రుడు. ఒకసారి మాటల సందర్భంలో చెప్పారు, ఇలాగా కృష్ణరాజు అంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వట్లేదు, అమ్మాయి అయితే నాకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు కూడా ఒకసారి చూడండి అని చెప్పడం జరిగింది. ఓ రోజు షూటింగ్ సందర్భంగా కృష్ణ వచ్చి చూశారు. జయప్రదను చూసినట్టు తొలి క్షణాలు అవి. ఒక్కసారి ప్రపంచాన్ని మర్చిపోయారు, ఏమి అందం అని చెప్పేసి అనుకున్నారు. కృష్ణరాజుతో ధైర్యం చెప్పారు, ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్గా బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే చక్రపాణి దగ్గరికి వెళ్ళారు. చక్రపాణి అప్పుడు శ్రీ రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ ఈ సినిమాకి హీరోయిన్ గురించి వెతుకుతున్నారు. హీరోయిన్ అప్పటికి ఎవరిని పెట్టాలి అని వాళ్ళకి డౌట్. దాంతో ఈయన ఏం చేశారంటే జయప్రద పేరుని రికమెండ్ చేయడం జరిగింది. వాళ్ళు చూశారు, వాళ్ళు కూడా నచ్చింది. బాపు రమణలు ఈ సినిమాకి వాళ్ళు బాపు డైరెక్ట్ చేశారు. సో బాపు డైరెక్షన్లో వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి ఈ చిత్రం మంచి చిత్రంగా గుర్తింపు వచ్చింది. పర్వాలేదు, ఫెయిల్యూర్ అయితే కాదు, ఒక సక్సెస్ అయితే సాధించింది. ఆ తర్వాత రిపీట్ రన్స్లో ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఒక క్లాసికల్ మూవీగా కృష్ణ సినిమాలో చెప్పుకోవాలంటే ఈ సినిమాలు కూడా చెప్పుకోవచ్చు. అయితే కమర్షియల్గా బ్రేక్ రావాలంటే మరి ఎలాగా అన్నటువంటి సందర్భం ఊరికిచ్చిన మాట కూడా పల్లెటూరు ఈ సాంప్రదాయకమైనటువంటి సినిమానే. మామ కూతురా నీతో మాట ఉన్నది అనేటువంటి పాట కూడా ఇందులో ఉంది. ఆ స్క్రీన్ కూడా చాలా అద్భుతమైన షేరింగ్ ఇద్దరిది. కానీ ఈ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. దాంతో కృష్ణలో ఒకంత ఆందోళన, వాళ్ళ నిర్మాతల్లో ఒకంత ఆందోళన. ఎందుకంటే ఈవిడ కమర్షియల్గా సక్సెస్ అవ్వగలదా, ఈ జంట మళ్ళీ హిట్ కొట్టగలదా, ఈ డౌట్ ఉండేది. ఓ పక్కనేమో అడవి రాముడి సినిమా 1977 సంవత్సరంలో రిలీజ్ అయింది, అద్భుత విజయం సాధించింది. ఆవిడకి తిరుగులేనటువంటి ఒక స్థాయి వచ్చేసింది. ఆ తర్వాత యమగోళ కూడా బ్రహ్మాండమైనటువంటి హిట్. సో ఈ టైంలోనే కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి దొంగలకి దొంగ ఈ సినిమా ఒక కమర్షియల్గా మంచి హిట్ వచ్చింది కృష్ణకి. ఇందులో కృష్ణ జయప్రద జంటకి వాణిజ్యపరంగా కూడా కమర్షియల్గా కూడా ఒక మంచి ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ప్రొడ్యూసర్స్ అనుకున్నారు, డైరెక్టర్స్ అనుకున్నారు, సినీ ప్రేక్షకులు కూడా అనుకున్నారు. మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చేప్పటికి దొంగల వేట, దొంగలకు సవాలు, రహస్య గోచారి, ఏజెంట్ గోపి, వియ్యాల వారి కయ్యాలు, ఊరికి మనగాడు, ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఊరికి మనగాడు అయితే తెల్లచీర మల్లెపూలు ఈ పాట ఆ రోజుల్లో ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ రోజు ఒక డైరెక్టర్స్ కానీ లేకపోతే ఒక ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ ఎఫర్డబిలిటీకి దగ్గరలో ఎవరున్నారు అంటే కృష్ణ జయప్రద అనే చెప్పుకోవాలి. కృష్ణ చాలా ఎముకబుల్, మీ అందరికీ తెలిసిందే. రెమ్యునేషన్ విషయంలో నిర్మాతలు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. జయప్రద కూడా అంతే. జయప్రద ప్రొడ్యూసర్స్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళ రెమ్యునేషన్ విషయంలో కూడా ఆవిడ ఇబ్బంది పెట్టేవాడు కాదు. అలాగే ఈవిడ మంచి భరతనాట్యం వచ్చు కాబట్టి కృష్ణతో కలిసి డ్యాన్స్ చేసే సన్నివేశాల్లో కంఫర్ట్ జోన్ కృష్ణ ఉంచేవాడు. అంటే కృష్ణ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్టుగా ఆవిడ డ్యాన్స్ చేసేవాడు. వీసా స్వామి మీకు అందరికీ తెలుసు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు. కొన్ని యాంగిల్స్ లో కృష్ణ జయప్రద షార్ట్స్ చూసి ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. అదేంటంటే కనుముక్కు తీరులో
మీ ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇంత బొద్దిగ్గా ఒకే ఫ్రేమ్‌లో బాగా కుదిరేటువంటి జంట మీరు అని చెప్పి కితాబు ఇవ్వడం జరిగింది. 1976లో ఈ జంట ప్రారంభమైనటువంటి టైం వచ్చేప్పటికి కృష్ణ హీరోయిన్స్ గురించి వెతుకులాట ప్రారంభించినటువంటి సమయం. అప్పటికి మంజుల మంచి క్రేజ్ ఉంది. మంజులతో సినిమాలు అప్పటికి ఆల్రెడీ ఇచ్చేసారు ఆయన. సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. ఆవిడ కూడా ఎక్కువ కాలం ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడలేదు. మరి తర్వాత ఎవరో ఒకరు కావాలి కదా. అప్పటికి విజయ నిర్మల జోడీగా మంచి హిట్స్ ఇచ్చారు. కానీ ఆ జంట కూడా రాను రాను ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గుతోంది. కొత్త ఫేస్ గురించి వెతుకలాటే ఆ సమయంలో జయప్రద ఒక కల్పతరువులాగా కృష్ణ కనిపించింది. అలాగే ప్రొడ్యూసర్స్ కనిపించింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు ఆదరించేవాడు. ముఖ్యంగా నటనలో ఏజ్ కృష్ణకి ఒక కంఫర్ట్ జోన్ ఉండేది. ఇప్పుడు ఆయన షూటింగ్ సమయంలో వాణిశ్రీతో మంచి అభినయం ఉండేది. కానీ అభినయం అయిపోయిన తర్వాత వాణిశ్రీతో ఆయన మాట్లాడేవాడు కాదు. ఎంతో కొంత ఇంపాక్ట్ నటనలో కనబడుతుంది. పక్క వ్యక్తితో మాట్లాడకుండా మనం యాక్ట్ చేయాలంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు. అసలు కృష్ణ బేసికల్గా ఏ హీరోయిన్స్తో కూడా ముభావంగా ఉంటారు, మాట్లాడరు ఆయన. కనీసం కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడరు. ఎందుకంటే జయమాలనే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, డాన్స్ చేసేటువంటి నృత్య భంగిమల్లో శృంగారపరమైన సన్నివేశంలో అది కళ్ళు కూడా కళ్ళు పెట్టి చూసేవాళ్ళు కాదుట జయమాలని. ఆ విధంగా ఉండేది కృష్ణ ప్రవర్తన. కానీ కొంతమంది దగ్గర ఎగ్జిబిషన్ ఉంది. ఒక పద్మప్రియ అని ఒక ఆవిడ చీకటి వెలుగులైనటువంటి సినిమాలో నటించారు. ఆవిడతో కొంత జోవిల్గా మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత జయప్రదతో ముభావంగా ఉండేవాళ్ళు కాదు, మనసు చెప్పి మాట్లాడేవాళ్ళు. ఇంకా విజయమణి అంటే సతీమణి కాబట్టి ఆవిడతో కూడా కంఫర్ట్ జోన్లో మాట్లాడేవాడు ఆయన. దీంతో ఏంటంటే కృష్ణ నటన ఒక పరిపక్వత, మెచ్యూరిటీ వచ్చింది కూడా జయప్రదతో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు వీరవరి కయ్యాలు తీసుకోండి. వీరవరి కయ్యాల్లో ఆ జోడి ఒక కవ్విస్తూ నవ్విస్తూ ఉంటుంది. అంటే కృష్ణలో సీరియస్నెస్ కాకుండా ఒక కుటుంబ పరంగా ఒక జోవియల్గా ఉండే క్యారెక్టర్స్ జయప్రద చేశారు. ఊరికిచ్చిన మాట కూడా కొంతవరకు అది మనకు కనబడుతుంది. మరి రహస్య గోచరాలు వచ్చేప్పటికి ఒక జేమ్స్ బాండ్ తరహాలో ఆయన చేసే నటన ఆ రోజు ప్రశ్న ఆకట్టుకుంది. ఏజెంట్ గోపి అయితే సూపర్ డూపర్ హిట్. ఒక దొంగ సినిమాలు వచ్చేప్పటికి దొంగకి దొంగ, దొంగకి సవాలు, మరి దొంగల వేట, ఇవన్నీ చూసుకుంటే ఆ రోజు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కూడా జయప్రద ఆయన జోడీగా బాగా ఫిట్ అయింది. ఒక జానపదాలు వచ్చేప్పటికి మీకు సింహాసనం తెలుసు. సింహాసనం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, ఒక రాణి, ఒక మహారాణి అందాల తార ఎలా ఉంటుందో అందులో అద్భుతంగా చూపించడం జరిగింది. కాబట్టి మీరు ఏ జోనర్ తీసుకున్నా కూడా కృష్ణకి ఫిట్ అయ్యేటువంటి క్యారెక్టర్స్లో జయప్రద కరెక్ట్గా సరిపోయేవాళ్ళు. పైగా జయప్రదకు ఉన్నటువంటి ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ గ్లామరస్ కూడా మోతాదు మించకుండా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ డ్రెస్ వేసుకున్నా కూడా మరీ విచ్చలవిడితనం అనేది ఆవిడలో ఉండేది కాదు. ఆవిడ ఒక లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని పాటించేవాళ్ళు. అది తెలుగు ప్రేక్షకులకు నచ్చేది. కృష్ణ అనేటప్పటికీ సాధారణంగా మీకు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మధ్యతరగతి ప్రజలు, తర్వాత కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సన్నివేశాలు, వీటిని లైక్ చేసేవాళ్ళు. జయప్రదను కూడా లైక్ చేసేవాళ్ళు. ఎందుకంటే అమ్మాయి తెలుగు మహిళ, రాజమండ్రి నుంచి వచ్చింది. అలాగే నటన బ్రహ్మాండమైనటువంటి నటన, అలాగే డ్యాన్సు, ఇవన్నీ కూడా కృష్ణకి డైలాగ్ డెలివరీకి సరిచోడిగా చెప్పేటువంటి క్యారెక్టర్స్లో జయప్రద చాలా మెప్పించేవాడు. వాళ్ళ జంట కనుక వాళ్ళ అన్నాచల్లో ఏదో అనుకోండి అసలు ప్రేక్షకులు ఒప్పుకునేవాడు కాదు. అలాంటి సందర్భం కూడా జరిగింది. కృష్ణార్జునుల్ని ఆ సినిమాలో సోహన్ బాబుకి వైఫ్గా జయప్రద నటిస్తారు. సోహన్ బాబు సిస్టర్ని శ్రీదేవిని కృష్ణ పెళ్లి చేసుకుంటారు. సో జోడీ విషయంకి వచ్చేప్పటికి సిస్టర్ వర్స్ అనుకోవచ్చు. కానీ ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించలే. కారణం ఏంటంటే కృష్ణకి జోడీ జయప్రదే. ఆ తర్వాత శ్రీదేవి కూడా 38 సినిమాలో నటించారు. ఇంకా విజయమల్ అయితే మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు సతీమణి కాబట్టి చాలా సినిమాల్లో నటించారు. అది మనం పక్కన పెట్టచ్చు. ఈ ఇద్దరు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కాకపోతే శ్రీదేవికి కూడా కృష్ణ అంత ముభావంగానే ఉండేవాళ్ళు. ఆయన ఎక్కువ మాట్లాడటం కానీ చేసేవాళ్ళు కాదు. శ్రీదేవి కూడా అంతే. శ్రీదేవి కూడా బై నేచరు ఆవిడ కూడా ఎవరితో మాట్లాడేటువంటి సందర్భాలు ఉండేది కాదు. పైగా విజయమల దగ్గర చిన్నప్పటి నుంచి కూడా శ్రీదేవికి ఒక చనువు ఉండేది. వాళ్ళ ఇంట్లో ఆడుకునేది. తర్వాత సుభాషిణి వాళ్ళకి బాగా సన్నిహిత బంధువు విజయమల్కి. సుభాషిణితో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ శ్రీదేవికి ఉండేది.
కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో మెలగటం దీనివల్ల కూడా కృష్ణతో ఆవిడేంటంటే ఒక పెద్ద వ్యక్తిగా లేకపోతే ఒక గాడ్ ఫాదర్గా ఇలా చూసేవాడు. జయప్రద ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఒక చనువు అనేది కృష్ణతో ఉండేది. ఎందుకంటే లాంగ్గా వాళ్ళు చాలా సినిమాలు చేశారు కాబట్టి జలగా స్నేహబంధం అనేది ఏ జంటకైనా ఉంటుంది. అది కంపల్సరీ అది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసిన కొద్దీ ఆ ర్యాప్ అనేది ఉంటుంది. విజయమ్మలకి విజయకృష్ణ మూవీస్కి సంబంధించిన ఒక అవుట్డోర్ యూనిట్ ఉండేది. అంటే ఆవిడ సినిమా తీసేటప్పుడు ఆ యూనిట్ అంతా కూడా కృష్ణతో కలిసి పనిచేసేవాడు. కానీ కొన్ని సినిమాలకి అవుట్డోర్ యూనిట్లో ఉండేటువంటి టెక్నీషియన్స్ కూడా ఆయన వాడుకునేవాళ్ళు. అంటే విజయమ్మలకి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఈ సినిమాలో కూడా ఆయన వాళ్ళతో పనిచేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి కృష్ణ ఏమి చేసినా ఏదైనా సరే విజయమ్మలకి సమాచారం అనేది వెళ్ళిపోయేది. బేసిక్గా విజయమ్మలకి ఏంటంటే పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉండేది. అంటే కృష్ణ చాలా అందగాడైనా తను కూడా ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. తను దాటి ఎప్పుడూ కూడా ఆయన వెళ్ళిపోకూడదు, తను వదిలి ఏనాడో ఆయన వెళ్ళకూడదు, ఇది ఆవిడకు ఉండేది. దాంతో కృష్ణ అంటే చాలా అభిమానం, ప్రేమ. అలాగే ఆయనతో కలిసి ఏ హీరోయిన్ కూడా క్లోజ్గా ఉన్నట్టు అనిపించినా కూడా వాళ్ళకి వార్నింగ్లు కూడా ఆవిడ ఇచ్చేసేది. అలాంటి పరిస్థితి ఉండేది. దానికి ఉదాహరణ ఏంటంటే చీకటి వెలుగులు సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతున్నప్పుడు పద్మప్రియ ఆ షూటింగ్లో పాల్గొన్నప్పుడు కొంత చనువుగా ఉన్నట్టు ఆవిడకి సమాచారం రావడంతో పద్మప్రియకి వార్నింగ్ ఇచ్చిన సందర్భం ఒకటి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఊటీలో ఎక్కువగా ఈ కృష్ణ షూటింగ్ జరిపేవాళ్ళు. ముఖ్యంగా జయప్రద సినిమాలు చాలా వరకు కూడా ఊటీలోనే జరిగేవి. ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య జంట మధ్య ఉండేటువంటి ఆ కాంబినేషన్లో ఊటీ బాగుంటుందని ఆ రోజు కేఎస్ఆర్ దాస్ ఎక్కువగా ఊటీని ప్రిఫర్ చేసేవాడు. ఊటీలో షూటింగ్ ఉన్నప్పుడు ఈయన దాదాపు ఒక 5 నెలల పాటు మొత్తం సంవత్సరంలో ఊటీలోనే గడిపేవాడు. ఆ ఊటీలో గడుపుతున్నప్పుడు వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నట్టుగా ఆవిడకి ఒక సమాచారం ఉంది. హఠాత్తుగా ఆవిడ ఊటీకి వెళ్ళి జయప్రదను కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చిందని ఆ రోజు చాలా సన్నిహిత వర్గాలు చెప్తాయి. ఎందుకంటే ఆవిడ చెప్పారు కదా, మరి కృష్ణ అంటే చాలా అభిమానం, ఎవరైనా సరే మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోతారేమో, ఆయన పెళ్లి చేసుకుంటారేమో, ఒకళ్ళు జయప్రద కూడా బుడ పెళ్లి చేసుకుంటుందేమో అన్న భయం ఆవిడలో ఉండేదని చెప్పి ఆ రోజుల్లో కొంత సన్నిహిత వర్గాలు చెప్తాయి. అది వాస్తవమా కాదా అన్నది ఆవిడకి తెలియదు కదా. ఎందుకంటే షూటింగ్లో ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఇది కానీ సన్నిహితంగా ఉంటారు. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాంతో ఆవిడ కృష్ణతో అనేక సార్లు అభిప్రాయ భేదాలు రావటం, ఒకనొక టైంలో అయితే మొదటిపారి ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి జయప్రదతో సన్నిహితంగా ఉంటున్నారు, అయితే మీకైనా దక్కాలి లేదా నాకైనా ఉండాలి, కానీ మూడో వ్యక్తికి వెళ్ళటానికి వీల్లేదు అని కూడా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఒకనొక సందర్భంలో విజయనిర్మల నేను స్లీపింగ్ మిల్స్ కూడా తాగుతాను, వేసుకుంటాను, ఇలాగ మీరు సన్నిహితంగా ఉంటే కుదరదంటే కృష్ణ కూడా చెప్పారు, అర్థం చేసుకుంటుంది తప్పు, ఆవిడ మంచి హీరోయిన్, నేను చాలా సినిమాల్లో చేస్తాను, చేసేంత మాత్రాన ఇలా నువ్వు అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు, నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పినా కూడా ఆడదాని మనసులో ఒక భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది, జనరల్గా అది నీడలా వెంటాడుతూ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా వాటికి 2 చెప్పడంతో అది పెరిగి పెద్దదవుతుంది. ఇది కామన్. ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీ ఆ రోజుల్లో ఆ క్రేజ్ ఉంది కాబట్టి అలా అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం ఉద్యోగాలు చూసుకున్నా, కార్పొరేట్ స్థాయిలో చూసుకున్నా కూడా ఈ పరిస్థితి ఆడవాళ్ళకి ఎదురవుతుంది. వాళ్ళ భర్తల నుంచి ఎదురవ్వచ్చు, సమాజం నుంచి ఎదురవ్వచ్చు, తోటి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎదురవ్వచ్చు. అలాంటి పరిస్థితి కూడా ఆ రోజు జయప్రదకు వచ్చింది. కానీ ఆవిడ కూడా మనోధైర్యం, కృష్ణకు ఉండేటువంటి నమ్మకం, కృష్ణలో ఉండే నిజాయితీ ఆ రోజు వాళ్ళిద్దరినీ కూడా జంటగా ముందుకు తీసుకెళ్ళింది. సూర్యచంద్ర సినిమా ఈ విజయమల డైరెక్షన్లోనే వచ్చింది. ఇందులో ఒక మోడర్న్ డ్రెస్లు వేసుకున్నటువంటి క్యారెక్టర్లో జయప్రద కనిపిస్తారంటే తన వయసు తెలియకుండా ఉండేటువంటి పాత్రదే. అక్కడ మినీ స్కర్ట్ వేసుకోమని చెప్పి విజయనిర్మల అడగటంతో జయప్రద నిరాకరించారు. జయప్రదకి అసలు బేసికల్గా మోడర్న్ డ్రెస్ ఒక లిమిట్ దాటి వేసుకోవడం వాడికి ఇష్టం ఉండదు. దాంట్లో విజయనిర్మల ఈ క్యారెక్టర్ పరంగా అది వేసుకోవాల్సిందే అని అనడంతో వాడు నిరాకరించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షూటింగ్ ఇంకా ఆగిపోతుందా అన్నటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో కృష్ణ కూడా జోక్యం చేసుకుని వాళ్ళిద్దరి మధ్య సద్దుమణిగేలా చేశారు. చివరికి లాంగ్ స్కర్ట్ వేసి జయప్రదని ఆ సినిమాలో కంటిన్యూ చేశారు. కానీ తర్వాత కాలంలో విజయనిర్మల జయప్రదతో కలిసి వాళ్ళ కాంబినేషన్లో సినిమా తీయలేదు. ఆ డైరెక్షన్లో మరొక సినిమా రాలేదు.
సూచనతోనే ఎండింగ్ పడింది. అంతకుముందు శంకుతీర్థంలో సినిమా వచ్చింది. శంకుతీర్థం కూడా నిజంగా చాలా మంచి జట్టుగా ఆ సినిమాలో కనపడతారు. కానీ అది కూడా పెద్ద ఆర్థిక విజయం సాధించలేదు. కానీ సూచన మాత్రం పర్వాలేదు, అబౌవ్ యావరేజ్ సినిమాని. ఇలాగా వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ తరం వాళ్ళకి మాత్రం ఈ జంట అంటే రాజ్ కపూర్ నర్గీస్ హిందీలో ఎలా జంట ఉంటుందో అలాంటి జంటగా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వీళ్ళని పేర్కొనొచ్చు. ముఖ్యంగా ఈవిడ షూటింగ్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన దగ్గర చిన్న విషయాలు నేర్చుకున్నారు. ఒకటి డిసిప్లిన్ విషయంలో కానీ, మాటల్ని ఎలా పొదుపుగా మాట్లాడాలన్న విషయంలో కానీ, అలాగే డేరింగ్నెస్ కానీ, అలాగే రాజకీయాల్లో ఆయనకున్నటువంటి ఏకాగ్రత కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ జయప్రద నేర్చుకుని మోల్డ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది వాస్తవం. తర్వాత కాలంలో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి తను ఏవైతే కొన్ని నేర్చుకున్నారో ఆ తర్వాత వాటిని మెరుగుదిద్దుకొని ఒక రాజ్యసభ ఎంపీ కావచ్చు, తర్వాత లోక్సభలో ఎంపీగా కావచ్చు, ఆడ 16 సంవత్సరాల పాటు విజయవంతమైన పైన రాజకీయాల్లో వచ్చారు అంటే కృష్ణ ఆ రోజు ఆవిడకి నేర్పించినటువంటి లోకజ్ఞానం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 14 ఏళ్ల వయసులో ఆవిడ కృష్ణ పక్కన నటించారు. ప్రతిదీ ఆయన తెలియజేశారు. ఆయనకు అన్నీ తెలుసు. ఒక అల్లూరి సీతారామరాజు సినిమా తీసేటప్పుడే ఆయనే డైరెక్ట్ చేశారు. కానీ పేరు మాత్రం ఆ రోజు ఆయన తనకి పెట్టుకోలేదు. ఆ పేరుని రామచంద్రరావు గారికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకి అయ్యే ఒక డైరెక్టర్కి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఆయన ఇంటికి పంపించడం జరిగింది. అంటే ఆయనకి అప్పటికే డైరెక్షన్ తెలుసు, టెక్నిక్స్ తెలుసు, ఎడిటింగ్ తెలుసు. ఇందులో చాలా భాగం కూడా జయప్రదకి ఆయన చెప్పడమే ఆ తర్వాత కాలంలో ఆవిడ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి కూడా కారణం. విధంగా గురువు అని కూడా అనుకోవచ్చు. సో వీళ్ళు ఈ చేసినటువంటి చిత్రాలు, ఈ ఊటీలో షూటింగులు, ఈ సందర్భంలో పిల్లలు కలగటంటే సమయం కూడా సూపర్ స్టార్ కృష్ణకు ఉండేది కాదు. మహేష్ బాబు, రమేష్ బాబు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడి, ఇంకా మహేష్ బాబు చిన్నవాడు అవడంతో కూడా షూటింగ్లో ఆడుకునేవాడు కూడా. సో జయప్రదతో ఒక సాన్నిధ్యం కూడా మహేష్ బాబుకి ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దగ్గర ఉండటం, ఆవిడతో ఆడుకోవటం ఈ షూటింగ్ సమయాల్లో. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా జయప్రదకి ఒక రకమైనటువంటి అనుబంధం పెంచుకుంది ఆవిడ. మరి ఈరోజు మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఆయన జయసుధకి పాత్రలు ఇచ్చారు, తర్వాత మిగతా వాళ్ళతో కూడా నటించారు. ఒక తల్లి, ఒక వదిన, ఇలాంటి క్యారెక్టర్స్, ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే మహేష్ బాబు జయప్రద కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే జయప్రద ఈరోజు మంచి మంచి సినిమాలు చేయవలసిన తరుణం. ఇంకా ఆవిడ వయసు కూడా పెద్దదేమీ అయిపోలేదు. 63, 64 సంవత్సరాల వయసులోనే ఉన్నారు. ఈ వయసులో మంచి క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి మహేష్ బాబు కూడా వీళ్ళకి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇస్తే ఇప్పటికీ చేయగల సామర్థ్యం ఆవిడకుంది. ఈ విధంగా చూసుకుంటే కృష్ణ జయప్రద ఈ బంధం, వీళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం అజరామరం. ముఖ్యంగా పద్మనాభ స్టూడియోస్లో ఆవిడ వచ్చినప్పుడు 2002వ సంవత్సరం తర్వాత కూడా నేను చెప్తున్నానండి, 2002తోనే వీళ్ళ కాంబినేషన్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కృష్ణ సినిమా జోరు కూడా తగ్గిపోయింది. ఆయన కూడా సినిమాల మీద నెమ్మదిగా వయసు పెరుగుతోంది, అందుకని తగ్గించుకున్నారు. తర్వాత ఆవిడ ఏదైనా పని మీద పద్మనాభ స్టూడియోస్కి వచ్చినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కలవటం, ఆయన కాళ్ళకి నమస్కారం చేయటం, ఆయన దీవెనలు తీసుకోవటం, ఇది ఆవిడ ఎప్పుడు కూడా తరచుగా చేసేవాళ్ళు. అంటే ఆయన మీద ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి గౌరవం, తను తీర్చిదిద్దారు అని చెప్పి ఒక నమ్మకం, ఇవన్నీ కూడా ఆయనకి ఒక విధమైనటువంటి స్థాయిని పెంచాయి. ముఖ్యంగా జయప్రద ఒకనొక టైంలో చాలా క్రిటికల్ కండిషన్ ఎదుర్కొన్నారు. 1980s ఆ ప్రాంతానికి వచ్చేప్పటికీ ఆవిడ సినిమాల జోరు ఉన్నా కూడా ఆ రోజు కృష్ణ ఇచ్చినటువంటి ప్రోత్సాహం హిందీలో నిలబెట్టింది. ముఖ్యంగా 85లో పాతాళ భైరవి, సింహాసన్ ఇలాంటి సినిమాలు హిందీలో చేసినప్పుడు పద్మలో ఇచ్చినటువంటి అవకాశాలు జయప్రదని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి మనం దీంట్లో కూడా మనకి ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. హిందీలో చాలా బిజీగా అవటానికి, తెలుగు సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావటానికి సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చినటువంటి ప్రోత్సాహం కారణం. అలాగే డైరెక్టర్స్ ఆ విధంగా కథని మోల్డ్ చేయటం, ఆ కథలకు తగ్గట్టుగా ఈయన కూడా నటించడం. కాబట్టి ఈ పేరు ఆ మధ్యకాలంలో కనుక చూసుకుంటే అద్భుత విజయాలకి దారితీసింది. ముఖ్యంగా కృష్ణ జయప్రద ఈ జోడి ఉండాల్సిందే సినిమాలో, వాళ్ళిద్దరు కనుక ఉన్నట్టయితే. ఈ జోడి కనుక మారింది అంటే మాత్రం ప్రేక్షకులు పెద్ద రిసీవ్ చేసుకునేవాళ్ళు కాదు. అడిసిమల్ సినిమా తీసుకొని మీరు, అడిసిమలో కృష్ణ పక్కన శ్రీదేవి ఉంటారు, కృష్ణరాజు పక్కన జయప్రద ఉంటారు.
అది కూడా తట్టుకోలేకపోయారు ప్రేక్షకులు. సినిమా విజయవంతమే. కానీ ఆ రోజుల్లో సినీ ట్రేడ్ పండితులు చెప్పింది ఏంటంటే, కృష్ణ పక్కన జయప్రద ఉండి, కృష్ణరాజు పక్కన శ్రీదేవి ఉండుంటే ఆ సినిమా ఇంకా బాగా విజయం సాధించేదని చెప్పేవాళ్ళు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఆయన జోడీ కాకుండా పక్క హీరోతో ఉన్నా కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవాలనే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఈ జంట తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఎవరు సాధించినట్టు విజయాలు సాధించి ఒక విధంగా మంచి రికార్డుని సంపాదించి పెట్టింది. ఈ సినిమాలు ఎప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. వాళ్ళు చేసిన ఆ నటన మనకి స్మృతి బదల్లో మెరుగుతూనే ఉంటాయి. మనకి చరిత్రలో ఈ సినిమాలు ఎప్పుడూ కూడా అజరామరంగా నిలిచిపోతాయి.